తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యభామ ధారావాహిక స్టార్మాలో సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతూ ఇవాళ సక్సెస్ఫుల్ గా వీడ్కోలు పలికింది. ఈ ధారావాహికను డిసెంబర్ 18, 2024న ప్రారంభించారు. హిందీలో టెలికాస్ట్ అయిన ప్రతిజ్ఞకి ఈ సీరియల్ ని రీమేక్ గా తీసుకొచ్చారు. ఓం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిరుపం పరిటాల, కృష్ణకాంత్ జొన్నలగడ్డ ఈ సీరియల్ ని నిర్మించారు. నేటితో ఈ ధారావాహిక 346 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుని విజయవంతంగా వీడ్కోలు పలికింది. 1 సంవత్సరం 3 నెలల పాటు ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించింది. ఈ సీరియల్ టైమింగ్స్ మార్చడం వలన మొత్తానికి ఈ సీరియల్ కి చాలా నష్టమే జరిగింది. 9:30 స్లాట్ లో బిగ్ బాస్ అనంతరం ప్రారంభించిన తర్వాత ఈ సీరియల్ కి చక్కటి ఆదరణ లభించింది. మళ్ళీ బిగ్ బాస్ కొత్త సీజన్ రావడంతో సీరియల్ టైమింగ్స్ ని 6 గంటలకి షిఫ్ట్ చేశారు. అలాగే సీరియల్ ట్రాక్ ని కూడా ఒరిజినల్ హిందీ స్టోరీ లాగా తీయకుండా మార్చేయడంతో మొత్తం సీరియల్ స్పాయిల్ అయిపోయింది. దాంతో సీరియల్ ని అర్ధాంతరంగా ఎండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సీరియల్ ని అనుకోకుండా ముగించడం జరిగింది. దేబ్జానీ మొదక్ సత్య క్యారెక్టర్ లో, నిరంజన్ బిఎస్ క్రిష్ క్యారెక్టర్ లో ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. వేద యష్ గా ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న వీళ్లు మళ్ళీ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తర్వాత సత్యభామ సీరియల్ ద్వారా కూడా ప్రేక్షకులని అలరించారు. ఇంకా ఈ సీరియల్లో మహదేవయ్య పాత్రలో ప్రయాగ రమేష్, భైరవిగా మాధవి ఊట్ల, రుద్రగా రుద్రప్రకాష్, రేణుకగా గ్రీష్మ, జయమ్మగా కృష్ణవేణి, భానుమతిగా ఐడిపిఎల్ నిర్మల, సంధ్యాగా అఖిల, సంజయ్గా వెంకట్ చింతలపుడి, హర్షగా హర్ష చాగంటి, నందినిగా యామిని, విశ్వనాథ్గా అనిల్ ద్వారకేష్, విశాలంగా సాంబ సుజాత, చక్రిగా హరికృష్ణ, గంగాగా శ్రావణి, మైత్రిగా మౌనిక, పంకజంగా మాధవి, కాళీగా విజయ్ భార్గవ్, నరసింహగా పురుషోత్తం, ఇంకా సత్యభామ ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరించాయి. సత్యభామ సీరియల్ ఇంత త్వరగా ఇంటికెళ్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరన ఆస్తి కోసం సంజయ్ మహదేవయ్య ప్రాణాలు తీయాలని చూస్తాడు. అదే సమయంలో క్రిష్ వచ్చి మహదేవయ్యని కాపాడడంతో అందరూ ఒకటవుతారు. మళ్ళీ తండ్రి కొడుకులు కలుసుకోవడంతో సీరియల్ కు శుభం కార్డు వేశారు. కాకపోతే ఈ సీరియల్ ఎండింగ్ ఏమీ బాగలేదనే చెప్పుకోవాలి. ఒరిజినల్ సీరియల్ హిందీలో ఈ సీరియల్ చక్కటి ప్రేక్షకాదరణతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అయితే సీరియల్ ట్రాక్ మార్చేయడంతోనే సీరియల్ పని అయిపోయిందని చెప్పొచ్చు. సత్యభామ సీరియల్ ని ఇంత త్వరగా ఇంటికి పంపించడం మీకెలా అనిపిస్తోంది? సత్యభామ క్లైమాక్స్ మీకు నచ్చిందా? ఈ సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.